అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 సర్వోన్నతుడ శుభశక్తిమంతుడ కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. విరిచిన వారికి చూచుచున్న వారికి ప్రభా మారు మనసు దయచే ప్రభా. విరిగినరుగిన హృదయమును దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరూ నాయన ప్రభా మారు మనసు పొందుటకు సహాయం చేయ నాయన ప్రభా. మంచి నేలను పడిన విత్తనముల వలె ప్రభా ప్రకాశించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఫలించే సహాయం చేయ ప్రభా. నాయన ప్రభా నీ వాక్యము హృదయంలో నింపుకుని ప్రభా వాక్యంను అనుసరించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా నీ రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము ప్రభా. నా ప్రార్థనను నీ పాసని చేర్చుకోమని స్నామంలో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. పిలిపిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నాయండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏక సహవాసమైనను, ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉండిన ఎడల మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏ భావము గలవారుగా ఉండి ఒకదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఏమని అంటున్నాడు దేవుడు? కావున క్రీస్తు ఏ హెచ్చరికకైనను, ప్రేమ వలనైనను, ఆదరణ వలనైనను, ఆత్మీయ వలనైనను, ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సు కలిగి ఏక ప్రేమ కలిగి ఉండమని అంటున్నాడు. ఏక మనస్సు ఏక ప్రేమ కలిగి అది దేవునికి మాత్రమే సాధ్యము. కానీ దేవుడు ఆయన రూపంలో మనల్ని చేసి ఉన్నాడు కాబట్టి, ఆయన పోలికలో మనల్ని చేసి ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా ఆయనలోనే నడవమని అంటున్నాడు. ఆయన నడిచిన బాటలోనే మనలను కూడా ఏక మనస్సు కలిగి ఏక ప్రేమను కలిగి దయారసమును కలిగి ఉండమని అంటున్నాడు దేవుడు. మనము ఎప్పుడును కూడా దేవుని అనుసరించి నడుచుకుంటున్నామా? మన వాక్యాలు చాలా వింటున్నాము, రోజు చూస్తున్నాము, వింటున్నాం. కానీ దేవుని యందు మనం ఎలా ఉంటున్నాము? ఎప్పుడైనాను మన హృదయము మనం పరిశీలన చేసుకున్నామా? ఎప్పుడైనాను మనం దేవునికి దగ్గరగా ఉంటున్నామా, లేకపోతే దూరంగా ఉంటున్నామా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం చేస్తున్నామా? ఒకసారి ఆలోచించుకోండి ప్రియ సహోదరులారా. ప్రతి ఒక్కరము అనుకుంటాం, ప్రభువా ఈరోజు నేను నీ సన్నిధిలో నిలవబడి నేను సాక్ష్యం చెప్పుకోవాలి. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏం చేస్తాం? శరీరము సహకరించదు, మనసు అయితే వెళ్ళాలని. కానీ ఏక మనసు కలిగి ఉండమని అన్నాడు. వాత్సల్యమైన ఉన్న ఎడల మీరు ఏక మనసు కలిగి ఏక ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. ఏక స్వభావమును కలిగి ఉండమని అంటున్నాడు దేవుడు. ఒకదాని అందే మనసుంచుచు సంతోషమైన సంపూర్ణమైనను నీ ఎదుట చేయుడే అని అన్న సంపూర్ణమైనను చేయమని అంటున్నాడు దేవుడు. మనం ఏక మనసును కలిగి ఉంటున్నాము. మనకు అనేకమైన ఆలోచనలు, అనేకమైన దురాలోచనలు, మంచికి మనము దూరంగా ఉంటాం, కానీ చెడుకైతే చాలా దగ్గరగా సమయము చాలా కొంచెముగానే ఉన్నది. కానీ దానిని సద్వినియోగం చేసుకుని దేవునిలో మెలగమని అంటున్నాడు. ఏక మనస్సును కలిగి ఉండమని 3వ వచనం చూద్దామండి. కక్ష చేత అయినను వృద్ధాతిశయము చేతనైనను ఏమీ చెయ్యక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడుగా యోచించుచు. ఏమంటున్నాడు? కక్ష చేత కాదు, వృద్ధాప్యము చేతనైనా కాదు, ఏమీ చెయ్యక వినయమైన మనస్సు కలిగి ఉండమని అంటున్నాడు. మనకి రోజుల్లో ఏమి నడుస్తుంది? ఎక్కువ అసూయ, కక్షలు ఇవే కలుగుతున్నాయి తప్ప కానీ ఏక మనసు ఎక్కడున్నది మన హృదయాలలో? ఏక మనసు ఒకరినొకడు తనకంటే యోగ్యులమని ఎంచుకుంటున్నాం. ఇది నిజంగా 100కి 100 పాళ్ళు నిజమేనండి. ఎవరైనా సరే, వాడైనా గొప్పవాడు, నేను గొప్పవాడు కాదా? వాడికంటే నేను వాక్యం బాగా చెప్పనా? వాడికంటే నేను రెడీ అవనా? వాడికంటే నేను ఎక్కువ పెద్ద కారు కొనలేనా? లేకపోతే వాడికంటే నేను బిల్డింగ్లు కట్టలేనా అని హెచ్చుకుపోతున్నారే తప్ప కానీ తగ్గించుకునే స్వభావము ఎవరికి కూడా లేదు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు చాలా గారాబం చేసేస్తున్నారు పిల్లల్ని. ఎందుకంటే ఇతర దేశాలు వెళ్తున్నారు, సంపాదిస్తున్నారు. నా పిల్లల కోసమే కదండి, తప్పులేదు, పిల్లల కోసమే. కానీ పిల్లలు ఇక్కడ ఎలా ఉంటున్నారని ఎప్పుడైనా ఒకసారి ఆలోచించుకుంటున్నారా? పిల్లలు చెప్పిందే రైటు, పిల్లలు చెప్పిందేను కాదు. వినకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు ఈ రోజుని అన్నీ అనుగ్రహించాడంటే ఎవరికి అనుగ్రహించాడు? మనకు అనుగ్రహించాడంటే ఆయన ఇచ్చిన కృపయే, ఆయన ఇచ్చిన దయనే. కానీ మనం ఏం చేస్తున్నాం? దానిని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవడం. దేవుడు నన్ను ఎలాగా ఉంచాడు కదా అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామా? లేదు, మనం హెచ్చుకుపోతున్నాము. ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అందరూ యవనస్తులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, వాడు
ఐఫోన్ కొన్నాడు వాడేనా, నేను కొనలేనాను. వాడు బుల్లెట్ కొన్నాడు, నేను కొనలేనా అని ఇవే తప్ప కానీ ఎవరైనాను తగ్గించుకునే స్వభావం లేదు. ఒకవేళ తల్లిదండ్రులు అడుగుతున్నారు, ఒరే బాబా వాళ్ళు కొన్నది వాళ్ళు కొనుక్కున్నారని చెప్పే విధానం కూడా అందరూ కూడా హెచ్చుకే వెళ్ళిపోతున్నారు. హెచ్చుకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారని వారి బిడ్డలను వారే పాడు చేసుకుంటున్నారు. వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యులమనే ఎంచుకుని చుంటున్నారు. ఇక్కడ ఏమన్నా యోగ్యులమనే ఎంచుకుని ఉంటున్నారు. 4వ అధ్యాయం చూద్దామని. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. అంటే ఇతరులు చేసేది ఏం చూస్తారు? చెడుని చూస్తారు. మంచినైతే ఎవరును కూడా చూడరు. ఎందుకంటే చెడుని చూస్తే వాడు మంచివాడైపోతాడు, మనం చెడ్డవాళ్ళం అయిపోతాము. అందుని బట్టి ఏం చేస్తారు? ఎదుటి వాళ్ళలో చెడును మాత్రమే చూస్తారు. చెడుని చూసి దానిని అనుసరిస్తారు, కానీ మంచిని అనుసరిస్తారా? కానీ చెడు వ్యాపిల్లించినంత, చెడు వెళ్ళినంత ఇదిగా మంచి ఏ మాత్రమును కూడా వెళ్ళదు. ఎందుకంటే మంచి అక్కడే ఆగిపోతుంది, మంచి దహించి వేస్తుంది. అదే చెడు అయితే చెడుకి చుట్టాలు అందరూ ఎక్కువ ఉంటారు. చుడుదిరుగా ఎవరుంటారు? ఎక్కువ జనం ఉంటారు. అదే మంచి అయితే అగ్ని కాబట్టి కాల్చి వేస్తుంది కాబట్టి మంచి సుడిదిరగా ఎవరు ఉండరు. చెడు సుడిదిరగానే ఉంటారు అందరూ కూడా. ఏమని అంటున్నాడు ఇక్కడ? ప్రతి వాడును తనకంటే యోగ్యుడమని ఎంచుకుంటూ మీలో ప్రతి వాడును కూడా సొంత కార్యములను మాత్రమే కాక ఇతరులను కూడా చూడమని. అంటే మన సొంత కార్యములనే కాదు, మన బాగుయోగులే కాదు, ఇతర వారి బాగుయోగులు కూడా చూడమని అంటున్నాడు. ప్రతి ఒక్కరును కూడా మనం ఎదుటి వారిలో ఏమి చూడాలి? మంచిని చూడాలి. 5వ అధ్యాయం చూద్దామండి. 5వ వచనం చూద్దామండి. క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అన్నాడు. క్రీస్తుయేసుకు కలిగి ఉన్న మనసును కూడా మీరు కూడా కలిగి ఉండడం. క్రీస్తుయేసును కలిగిన మనస్సును మనం కలిగి ఉంటున్నామా? ఎలా కలిగిన? ఆయన రూపంలో మనం సృజించాడు నిజమే, కానీ ఆయన మనస్సు మనకున్నదా? దేవుడు అందరినీ ఒకేలాగా సృజించాడు, అందరినీ ఒకే రీతిగానే సృజించాడు. కానీ ఈ లోకంలోకి వచ్చేసరికి ఏం చేసాం? మనము ఈ లోకపు వైపు చూసి మనము ఎలా ఉండిపోయాము? ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి, ఎవరు నచ్చినట్టు వాళ్ళేమంటున్నారు. స్వతంత్రం ఎక్కువైపోయింది, మనకి ఎదిరించే స్వభావం ఎక్కువైపోయింది. దేవుడు అంటే భయం లేదు, ఎందుకంటే దేవుడు కనిపించట్లేదు, దేవుడు చూస్తలేదు. ఆయన రూపంలో చేశాడనే భయం లేదు. దేవుని స్వరూపంలో మనల్ని కలిగి ఉన్నామని దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగమని ఎంచుకొనలేదు. కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తనను తానే రిక్తునిగా చేసుకునేది. ఎలా చేసుకున్నాడు? దేవుడు యేసుక్రీస్తు మనసును కలిగి ఉండమని అంటున్నాడు. మంచి స్వభావమును కలిగి, యేసుక్రీస్తు కలిగిన స్వభావము మనకి ఎవ్వరిని కూడా సాధ్యం కదా, అది ఒక్క దేవునికి మాత్రమే సాధ్యం అంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప మీద చూపించారు. ముళ్ళ కిరీటంతో కొడితే దేవుడు ఒక్క మాట అయినను కూడా మాట్లాడలేదు. బళ్ళెంతో పొడిచినను సరే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన ముఖం మీద ఉమ్ము మూసినను సరే ఒక్క మాట అయినను సరే ఆయన మాట్లాడలేదు. ఆయన అంత ప్రేమాస్వరూపి, అంత దయాస్వరూపుడు, అంత దయాళత్వము కలిగిన దేవుడు, ఏక మనస్సును కలిగిన దేవుడు. మనకి అంతటి స్వభావము మనము కలిగి ఉంటున్నామా? ఏక మనస్సును కలిగి ఉండమని అంటున్నాడు. యేసులోనే ఉండమని అంటున్నాడు. ఆయన మనస్సును కలిగి ఉండమని అంటున్నాడు. మనం చేయటం ఈజీయే, కానీ దానిని అనుసరించడానికి చాలా కష్టపడిపోతాము. ఎందుకంటే చెడు స్నేహాలకి వెళ్ళకూడదు, చెడుకు దూరంగా ఉండాలి, మంచికి దగ్గరగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే చెడుకే దగ్గరగా ఉండమంటాము, కానీ మంచికి దూరంగా ఉంటాం. మన కోసమే ఆయన ఏం చేశాడు? మనుషుల పోలికగా పుట్టిన దాసుని స్వరూపమును ధరించుకుని తనను తానే రిక్తునిగా చేసుకుని, మరి ఆయన ఆకారమందు కానీ మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకునే స్వభావం అనుకున్నదా? తగ్గించుకునే వారు హెచ్చింపబడునని అంటున్నాడు. సిలువలో ఆయన మన కోసమే ఆయన అంత ప్రాణత్యాగము చేశాడు, తనకే రిక్తునిగా చేసుకుని ఉన్నాడు. మనం ఒక్కసారి దేవుని కోసం ఏం చేస్తున్నాము? మన హృదయం దేవుని కోసం ఏదైనా చేస్తుందంటారా? మారు మనసు కలిగి ఉండమని అంటున్నాడు. నిజమైన మారు మనసును కలిగి ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించి ప్రియ సహోదరుడా, ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ప్రభువా, ఇంత త్యాగం చేసావే నా కోసము, నీకు
నేనేం చేస్తున్నానని, ఏమిచ్చి నేను నీ రుణం తీర్చగలదనని అది మాటల్లో కాదు చేతల్లో చూపించాలి. దేవుని యందు మనం విధేయతను కలిగి ఉండాలి. ఆయన మనస్సును కలిగి ఉండాలి. మనం ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనల్ని సృజించి ఉన్నాడు కాబట్టి మనము తగ్గించుకుని వారిగానే ఉందాము. తగ్గించుకుని వారు హెచ్చింపబడును అంటున్నాడు. మనం తగ్గించుకున్నాం అనుకో హెచ్చింపబడతామని దేవుడు చెప్పినప్పుడు ఆ మాటను అనుసరించి ప్రతి ఒక్కరమును కూడా తగ్గించుకునే స్వభావమును కలిగి ఉందాము. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినిచిన వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి నేను ప్రభు రక్షణ భాగ్యం దయచే ప్రభు. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయం దయచే ప్రభు. మారు మనసు దయచే ప్రభు. రక్షణ భాగ్యం దయచే ప్రభు. చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ప్రభు దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభు. ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభు. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని, అంగవైకల్యంగా చెవిటి వారిని, మోగవారిని, పురుటి వారిని, ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభు. పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభు. గర్భిణీ స్త్రీలకు సిల్వర్కాన్ని దయచే ప్రభు. యవనస్తుల్ని యవనరాలను దీవించిన ఆయన ప్రభు. బాలికలని బాలింతలను కూడా దీవించిన ఆయన ప్రభు. బీపీ షుగర్తో బాధపడుచున్నారు ప్రభు. వారు బీపీ షుగర్ కంట్రోల్లో ఉండటకు సహాయం చేయ ప్రభు. నాయన ప్రభు. అనేకమైన రోగములతో, అనేకమైన వ్యాధులతో ఉన్నారు నాయన ప్రభా. వారందరినీ స్వస్థపరిచిన ఆయన ప్రభా. హాస్పిటల్లో ప్రభు ఉన్నారు ప్రభు. జ్వరాలతో ఉన్నారు ప్రభా. వారందరినీ ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయముని దయచే ప్రభా. మారు మనసు దయచే ప్రభా. రక్షణ భాగ్యముని దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభు నీ రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. నజరేయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభు. మాది ఏ పాటి వారు మా నాయన ప్రభు. నీటి బుడగ లాంటి జీవితాలు నాయన ప్రభు. మా దేశాలని, మా సంఘాలను దీవించి నాయన ప్రభు. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచే ప్రభు. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. నా కుటుంబము నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. నజరేయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపెట్టే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించిన ఆయన ప్రభా. ధనికులనేమి, భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. అనేకమైన చోట్ల మీటింగ్స్ జరుగుచున్నాం ప్రభా. మీటింగ్స్ని ప్రభా సఫలతను దయచే ప్రభా. వాతావరణం నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములను చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమె చూచుచున్న వారికి, వినిచిన వారికి, నా కుటుంబమునకు ప్రభువా సదాకాలము నీ కృపతోడయ్యుండును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.